ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 20, 21, 22 తేదీల్లో వీరి యొక్క జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు। నక్కతోక తొక్కినట్లే అదృష్టం పడుతుంది, వద్దన్నా కాని డబ్బు వస్తూనే ఉంటుంది। పనులన్నీ కూడా పక్కన పెట్టేసి మరీ ఒంటరిగా వీడియో చూడండి। అయితే తులారాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది? ముఖ్యంగా ఈ 3 తేదీలు అంటే 2025వ సంవత్సరం మే 20వ తేదీ, 21, 22 తేదీల్లో వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది? ఎందుకు నక్కతోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు వారు సొంతం చేసుకుంటారు? అలాగే ఏ విధంగా ఆర్థిక పురోగతిని పొందుకుంటారు? ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్నైతే కలిగి ఉంటారు। ముఖ్యంగా ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు। అందరితో కలిసిపోయే తత్వం వీరికి ఉంటుంది। ఈ విధంగా కలిసి తిరగటం మూలంగా అంటే 10 మందిలో ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా కలిసి తిరుగుతూ ఉంటారు కాబట్టి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు। వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు। ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు కాబట్టి స్నేహితులు ఆపదల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు ఇవ్వటమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు। వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు। పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది। అయితే వీరి యొక్క జీవితాన్ని కనుక మనం గమనిస్తే తులారాశి వారి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు మాత్రం ఎక్కువగా ఉంటాయి। భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి। ఒక బాధ్యతను తీర్చుకునే లోపే మరొక బాధ్యత వీరి ముందుకు వస్తూ ఉంటుంది। ఈ కారణంగా వీరు ఎప్పుడు కూడా నిరాశ, నిస్పృహలకి లోనవుతూ ఉంటారు। అయినప్పటికీ వీరు అతి కొద్ది సమయంలోనే తేరుకుంటారు। ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాన్ని సొంతం చేసుకునే వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది। అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం నరదృష్టి కారణంగా కూడా మీరు జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది। అంటే ఈ యొక్క తులారాశి వారు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు। అంటే ప్రజల అభిమానానికి సంబంధించినటువంటి విద్య విషయంలో కానీ, వృత్తి జీవిత విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ ఖచ్చితంగా వీరు రాణించగలుగుతారు। అలాగే సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు, విశాలమైన భావాల పట్ల పలువురు ఆకర్షితులవుతూ ఉంటారు। ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు। అందరూ వీరి గురించి గొప్పగా మాట్లాడుకుంటే చూసి ఓర్వజాలని వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు। వారి కారణంగా, వారి యొక్క అసూయ, కుళ్ళు కారణంగా ఈ యొక్క తులారాశి వారిపైన నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది। ఈ యొక్క నరదృష్టి కారణంగా కూడా తులారాశి వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది। ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది। మీరొక సమస్యకు పరిష్కారం కనుక్కునేలోపే మరొక సమస్య మీ ముందుకి రావటానికి కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు। ఈ విధంగా నరదృష్టి ప్రభావం కారణంగా జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఈ యొక్క తులారాశి వారు ఎదుర్కోవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది। అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ముఖ్యంగా మీరు చాలా కాలం నుండి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు విముక్తి లభించబోతుంది। ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారో వాటి నుండి మీకు విముక్తి లభించబోతుంది। మీరు చేసినటువంటి దాన ధర్మాల ఫలితం కావచ్చు, మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితం కావచ్చు, ఎవరికైనా మీరు చేసిన సహాయం కారణంగా కావచ్చు, ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు। ఆ లక్ష్మీదేవి మీపైన తన కరుణా కటాక్షాలు చూపించబోతుంది। ముఖ్యంగా 3 తేదీల్లో అంటే 2025వ సంవత్సరం మే 20, 21, 22 తేదీల్లో అదృష్ట ఫలితాలను మీరు సొంతం చేసుకోబోతున్నారు। మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు మీరు చూడబోతున్నారు। చాలా కాలం నుండి ఇక పరిష్కారం దొరకదు అనుకునే సమస్యలకి కూడా ఖచ్చితమైన పరిష్కారం అయితే లభించబోతుంది। ఇక మీ యొక్క జీవితంలో మంచి రోజులు రావు అని భావించే వ్యక్తులకి కూడా మంచి రోజులు రాబోతున్నాయి। ఈ 3 తేదీల్లో దానికి సంబంధించి కీలకమైన మార్పులు మీ యొక్క జీవితంలో మీరు చూడబోతున్నారు। ఉదాహరణకి చూస్తే ఏదైనా ఉద్యోగ అవకాశం కోసం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు।
అయితే కొన్ని సందర్భాల్లో అవకాశాలు వచ్చాయి కానీ మీకు 100% మీకు ఆ యొక్క అవకాశాలు నచ్చలేదు, అంటే 100% మీకు సాటిస్ఫాక్షన్ ని అందించలేకపోయాయి. అటువంటి వారు ఒక మంచి ఉద్యోగ అవకాశాన్ని, అంటే అన్ని విధాలుగా మీకు నచ్చేటటువంటి ఒక ఉద్యోగ అవకాశాన్ని పొందుకుంటారు. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ 3 తేదీల్లో ఏదో ఒక సమయంలో మీరు రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా ఉద్యోగార్థుల కోరిక నెరవేరుతుంది. ఆర్థిక పెరుగుదల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురుచూసే ఉద్యోగస్తులకి దానికి సంబంధించినటువంటి శుభవార్త దొరుకుతుంది. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీ పైన ఉన్నాయి. మీ యొక్క జీవితంలో నుండి నరదృష్టి కూడా తొలగిపోతుంది. అయితే దీనికోసం మీరు ఒక చిన్న పరిహారం చేసుకుంటే కూడా సరిపోతుందండి. ఈ 3 తేదీల్లో ఈ చిన్న పరిహారం చేసుకోండి, ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు చూస్తారు. అయితే దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మే 20వ తేదీ, 21, 22 3 తేదీల్లో రాత్రి సమయంలో ఒక మట్టి పాత్రలో మీరు ఒక గుప్పెడు గల్లల ఉప్పు, అంటే రాళ్ళుప్పు, రాక్ సాల్ట్ అంటాం కదండి, ఆ యొక్క ఉప్పును వేసి దానిపైన కొన్ని నల్లటి ఆవాలను వేసి చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి ఆ యొక్క పాత్రను పట్టుకుని ఇల్లంతా కూడా తిరగండి. తిరిగే సమయంలో నరదృష్టి ప్రభావం తొలగిపోవాలని, నెగటివ్ ఎనర్జీ వెళ్లిపోవాలని మీరు మనసులో సంకల్పం చెప్పుకుంటూ తిరగండి. తిరిగేసిన తర్వాత దాన్ని, అంటే ఆ యొక్క పాత్రను ఇంట్లోని ప్రధాన గదిలో, అంటే హాల్ రూమ్ లో ఒక మూలన పెట్టేసేయండి. ఉదయం లేవగానే యొక్క మిశ్రమాన్ని మీరు ప్రవహించే నీరు అందుబాటులో ఉంటే అక్కడ పడవేసేయండి, లేదా మీరు నిర్జన ప్రదేశంలో పారవేయవచ్చు. ఏది అందుబాటులో లేనివారు వాష్ ఏరియాలో మీరు ఆ యొక్క ఉప్పును పారబోసి మొత్తం వెళ్లిపోయే విధంగా నీళ్లు పోయండి. అంటే ఈ విధంగా చేస్తే 3 తేదీల్లో చేసినట్లయితే నెగిటివ్ ఎనర్జీ సమూలంగా నాశనమైపోతుంది, మీ ఇంట్లో నుండి పూర్తిగా వెళ్లిపోతుంది. ఆర్థిక పురోగతి మాత్రమే కాదు, మీకున్నటువంటి ప్రతి సమస్యకి మీకు విముక్తి లభిస్తుంది. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా వాటి నుండి బయటపడగలుగుతారు. ఆర్థికంగా పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలు అద్భుతంగా రాణించగలుగుతారు. వ్యాపారంలో అద్భుతమైన మార్పులు చేర్పులు చేయగలుగుతారు. కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టగలుగుతారు. వ్యాపారాలను కూడా మీరు విస్తరించగలుగుతారు. అలాగే ఎవరైతే చాలా కాలంగా కొన్ని విజయాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి విజయాలు కూడా పొందుకుంటారు. కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా ప్రత్యేకమైన విజయాలను సొంతం చేసుకుంటారు. ఈ విధంగా అనుకున్న లక్ష్యాలను రీచ్ అయ్యే అవకాశాలు తులారాశి వారి యొక్క జీవితంలో చూడబోతున్నాం. నక్కతోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలను సొంతం చేసుకుంటారు. మీ యొక్క విజయాన్ని చూసి, మీ యొక్క ఎదుగుదలను చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన మలుపులైతే రాబోతున్నాయి. శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. అలాగే నిత్యం శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. కుబేరుణ్ణి ఆరాధించండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. పేదలకు పాదరక్షలు, గొడుగులు దానం చేయండి. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు దానం చేయండి. ఆహార ధాన్యాలు లేని వారికి ఆహార ధాన్యాలు దానం చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఈ దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు సొంత. ఈ వీడియోలో 20, 21, 22వ తేదీలో తులారాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతుందో తెలుసుకున్నారు కదా. మరి తులారాశి వారికి ఈ 3 రోజుల్లో కూడా వీరు అనుకున్నట్టు పనులు అనుకున్నట్టు జరగాలంటే తప్పకుండా ఈ వీడియోలో చెప్పిన విధంగా పరిహారాలను అయితే పాటించండి. ఈ పరిహారాలు పాటించడం వల్ల మీరు మీ జీవితంలో కోల్పోయిన ఎన్నో అవకాశాలను మీ చేజార్చుకున్నట్టే, మీరు చేదెక్కించుకున్నట్టే అవుతుంది. చేజార్చుకున్న అవకాశాలన్నీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఇలాంటి విషయాలు ఏమైనా సరే మీకు ఎన్నో విధాలమైన అవకాశాలు వస్తూ ఉంటాయి. విదేశయానం, అలాగే ఉద్యోగం కోసం, పై చదువుల కోసం విదేశాలకి వెళ్లాలని అనుకునే వాళ్ళకి ఇది మంచి సమయమని చెప్పవచ్చు. కాబట్టి తులారాశి వారు 20, 21, 22 మే నెలలో ఈ 3 రోజులు కూడా అద్భుతంగా వీరికైతే ఉండబోతున్నాయి. అసలు కూడా ఈ వీడియో మిస్ కాకండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి.